ఏమేమి అవసరమవుతాయి సర్వేశ్వర? ఆ తాడును లాగుతూ కవ్వాన్ని చిలకటానికి 2 బృందాలు అవసరం అవుతాయి దేవేంద్ర. ఆ విధంగా 2 బృందాలు లేకపోయినట్లయితే క్షీరసాగర మథనం అసాధ్యమవుతుంది. ఏ విధంగా అంటే పాలను చిలకటానికి 2 చేతులు ఉపయోగించిన విధంగానే. మా దేవతలమంతా కలిసి పెనుగులాడతాం 2 బృందాలుగా. ఇది మాకు సులభ సాధ్యం సర్వేశ్వర. మంథర పర్వతాన్ని తిప్పాలి కదా దేవేంద్ర, వాసుకి నాగేంద్రునితో తిప్పాలి. సంజీవిని మంత్ర ప్రభావం వల్ల మీ దేవగణం తగ్గిపోయినదిగా. ఇంతటి మీ చిన్న దేవగణం అంతటి మహత్కార్యాన్ని సాధించలేదు. సర్వేశ్వర, 2వ బృందంగా ఎవరిని చేయాలి? దానవులను. దానవుల్లా? అవును, దానవులని. దేవదానవుల కలయికతోనే క్షీరసాగర మథనం సంభవం అవుతుంది. మథనం జరిగినప్పుడే అమరత్వాన్ని ప్రసాదించే అమృతం లభిస్తుంది. హే సర్వేశ్వర, అది సంభవము కాదేమో. సర్వస్వతంత్రులైన దానవులు మా మాట వింటారో లేదో, వినినా అంగీకరిస్తారో లేదో. హే సర్వేశ్వర, దానవులకు అమృతం అవసరం లేదు. వారు మాతో సహకరించరు. గురువు శుక్రాచార్యుని వద్ద సంజీవిని మంత్రశక్తి ఉన్నది. దాని వలన వారు మృత్యువును జయించగలరు. హే దీనదయాళు, దానవులను అర్థించిన గురువు శుక్రాచార్యుల వారు మా సయోధ్యను ఎన్నటికీ అంగీకరించరు. నిస్సందేహంగా. కానీ ఇప్పుడే మీ బుద్ధికి వివేకానికి పరీక్షా సమయం. మీరు దైత్యగురు శుక్రాచార్యుల వారిని కూడా మీ వాక్చాతుర్యంతో సంతోషపరచగలగాలి. సర్వేశ్వర, అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? దేవేంద్ర, తమరు దైత్యగురు శుక్రాచార్యులకు వివరించవలసింది ఏమిటంటే సంజీవని మంత్రం కేవలం తాత్కాలికోపశమనమే అని. సంజీవని మంత్రం జీవనానికి ఒక ఛత్రం వంటిది. అది చేజారిపోవచ్చు, విరిగిపోనువచ్చు. కాని అమృతం మృత్యువును దరిదాపులకు రానివ్వదు. అమృతపానము చేసిన వారు మృత్యువుపై శాశ్వత విజయం సాధిస్తారు. కానీ నారాయణ, మీ అభిప్రాయం ప్రకారము దానవుల్ని మేము వేడుకోవలసినదేనా? వారిని మాతో కలవమని భిక్షాటన చేయవలసినదేనా? ఇది సమస్త దేవలోకానికి అవమానం కాదా? ఇంకా అవమానం జరగలేదని భావిస్తున్నావే దేవేంద్ర? ప్రగల్భాలతో భ్రమపడవద్దు దేవేంద్ర, ప్రగల్భాలతో భ్రమపడవద్దు. సుడిగాలి వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకుని ఆ సుడిగాలికి ఎదురు వెళ్లడం బుద్ధిమంతుల లక్షణం కాదు. బుద్ధిమంతులైన వారు ఎవరైనా కళ్ళు మూసుకొని అక్కడే ఆగి ఆ సుడిగాలి వెళ్లే వరకు వేచి ఉంటారు. శస్త్రధారి అయిన శత్రువుని ఆయుధం లేకుండా ఎదుర్కొనడం వీరుని యొక్క లక్షణం కాదు, ఆత్మహత్యా సదృశం. వీరలక్షణం ఏమిటంటే శత్రువుని ప్రశాంతంగా ఉంచాలి, అవసరమైతే వారిని ప్రశంసలతో ముంచెత్తాలి. ఆ తరువాత పోరాటానికి శక్తిని సంపాదించుకోవాలి. శత్రువుని కలిసి వారి సహాయం కూడా తీసుకోవడం ఒక రణతంత్రం దేవేంద్ర. ఇంకో సంశయం సర్వేశ్వర. సంశయం తీర్చుకోండి. క్షీరసాగర మథనం చేసిన తర్వాత దానవులు అమృతాన్ని కూడా అడిగితే ఏం చెయ్యాలి? సంజీవినితో అమృతం కూడా వారికి లభిస్తే వారి శక్తి ద్విగ్నీకృతం కాదా? అసంభవం, అసంభవం దేవేంద్ర, అసంభవం. సాగర మథనంలో అనేక పదార్థాలు లభిస్తాయి, అనేక వస్తువులు లభిస్తాయి, అమూల్య రత్నాలు లభిస్తాయి. వాటన్నిటినీ భాగాలుగా పంచుకోవచ్చు. కానీ అమృతం పైన మాత్రం కేవలం దేవతలకే అధికారం ఉంటుంది. అందులో ఒక్క చుక్క కూడా దానవులు పొందటానికి వీల్లేదు. అది ఎలా జరగాలో నేను చూసుకుంటాను. దానవులు అమృతం అడిగితే అప్పుడు స్వయంగా నేనే వస్తాను. హే త్రిలోకనాథ, తమరు బాధలు తొలగించేవారు, అవతార పురుషులు, మా నాయకులు. తమరు నిరాశలో ఆశాజ్యోతిని వెలిగించారు. మాకు అనుమతినియండి జగదీశ్వర. మీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మాపై ఉంటే ఈ మహత్కార్య సాధనలో సఫలమవుతాము. మేము త్వరలోనే వచ్చి దానవుల అంగీకార సమాచారాన్ని మీకు అందిస్తాము. శుభస్య శీఘ్రం. కమలనైనా, తమరిప్పుడే కదా చెప్పారు దానవులతో కలిసి సాగరమథనం చేయమని. మరి దానవులకు అమృతం
ఇది అన్యాయమే కదూ? అన్యాయం అన్నది దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మన ఉద్దేశం మంచిదైనప్పుడు అది అన్యాయం అనబడదు, నీతిగానే భావించబడుతుంది. దేవతలు ఈ కార్యాన్ని అలాగే సాధించాలి. అన్యాయం శుక్రాచార్యుడు చేస్తున్నాడు మహాదేవి. అతనికి శివుని వద్ద నుంచి లభించిన సంజీవని మంత్రం కేవలం మానవ కళ్యాణం కోసం. కాని ఆయన అలా చేయలేదే. సంజీవని మంత్రాన్ని ఆయన కేవలం దానవ కళ్యాణం కోసమే ఉపయోగిస్తున్నాడు. ఇది అన్యాయం కాదా దేవి? ఇదే అన్యాయం. దీన్ని ఎదుర్కొనే ఏ కార్యమైనా సరే, ఆ కార్యం అన్యాయం అనిపించినా సరే, అది ఉచితమే కాదు, ఉత్తమం కూడా. తమరు సమాధానాలకే సమాధానం, తర్కానికే తర్కం, ఉద్దేశానికే ఉద్దేశం కమలనైనా. తమరి ప్రతి పలుకులో గూఢార్థం ఉంటుంది. దానవరాజుకు జయము జయము. దేవలోకము నుండి ఇంద్రుడు తన పరివారముతో మిమ్మల్ని కలుసుకోవడానికి విచ్చేసినారు. తమ అనుమతి కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారు ప్రభు. పరాజయం విజయాన్ని కలుసుకోవడానికి వచ్చింది మహారాజా. సావధానం కాలకేతు. వారి ఆగమనంలో ఏదో మర్మం ఉంది. దేవేంద్రుణ్ణి వారి పరివారాన్ని సకల మర్యాదలతో సాదరంగా ఆహ్వానించండి. చిత్తం మహారాజా. ప్రణామము దైత్యగురు శుక్రాచార్య. ప్రణామం దానవరాజా కాలకేతు. దానవ సభకు ఏతించిన దేవేంద్రునకు సుస్వాగతం. ప్రప్రథమంగా దేవలోకాధిపతి ఇంద్రుడు సకల దేవగణం తమ పాద ధూళితో దానవ సభను పావనం చేస్తున్నారు. సత్యమే తెలిపారు మహారాజా. లేకుంటే ఇంతటి మహాపురుషులు దానవలోకంలో అడుగుపెట్టి పావనం చేసేవారా? ఒకటి మర్చిపోవలదు మహారాజా, విరోధానికి అతీతంగా ఒక బంధం ఉంటుంది. ఆ బంధమేమిటో తెలియజేయండి దేవేంద్ర. మీకు మాకు మాతలు వేరైనా ఒకే పితృని తనయులం. మనం సోదరులం దానవరాజా. నా దానవ శిష్యులు సదా అదే భావనతో స్మరిస్తున్నారు దేవేంద్ర. కానీ దేవతలు మాత్రం ఆ రీతిగా భావించలేదనిపిస్తోంది. వారు అప్పుడప్పుడు మాత్రమే ఆ విధంగా భావిస్తున్నారు, సమయానుకూలంగా. అలా అంటున్నారేమిటి గురుదేవా? అవును దేవేంద్ర, ఇది ముమ్మాటికి నిజం. ఈ సోదర భావనే దేవతలకే ఉండుంటే వారి ప్రియదైవం విష్ణుమూర్తి హయగ్రీవుని వధ చేసినప్పుడు కాస్తైనా సంకోచం కలిగి ఉండేది. కానీ నా ప్రియ శిష్యుడైన హయగ్రీవుడిని మీరు చాలా నిర్దయగా వధించినారు. గతజల సేతు బంధనంతో జరిగిపోయిన దాని గురించి పదే పదే చర్చ అనవసరం దైత్యగురు. పాత కక్షలన్నీ మరిచిపోయి మాత్రమే నేడు మీ సన్నిధిలో నిలిచాము. కానీ నేను మర్చిపోలేను. నేడు హయగ్రీవుడు జీవించలేడే. ఆ సమయంలో మీ వద్ద సంజీవిని మంత్రం ఉన్నట్లయితే నేడు అంతకంటే శక్తిని పొందే ప్రస్తావన మీ ముందు ఉంచడానికే ఇక్కడికొచ్చాము. దేని సంప్రాప్తి కోసం ప్రస్తావించాలనుకుంటున్నారు? మేము అమృతాన్ని పొందే మార్గాన్ని ప్రస్తావించడానికి వచ్చాము. అమృతమా? 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 అమృతమే. కానీ అది సాధించాలంటే మన మధ్య స్నేహం, సహకారం అవసరం అవుతాయి. స్నేహం, సహకారం. జలం అగ్నితో స్నేహం చేయడానికి వచ్చింది. జంతువు సింగంతో స్నేహానికి వచ్చింది. ఒక విచిత్రమైన స్నేహాన్ని గురించి మాట్లాడుతున్నారు దేవేంద్ర. అమృతం కోసం అట. అమృతము అమూల్యమైనది. అది తాగితే మృత్యువును జయించవచ్చు. దాన్ని సేవించిన వారు అమరులవుతారు. మృత్యువు వారి దరిదాపులకు రాదు. మృత్యువు ఈ క్షణం కూడా మా శిష్యుల దరి చేరదు దేవరాజా.
ఒకవేళ వచ్చినా అది తిరిగి వెళ్ళిపోతుంది. తమరు మర్చిపోతున్నట్టున్నారు, నా వద్ద సంజీవిని మంత్రశక్తి ఉన్నదని. దైత్యగురు శుక్రాచార్య తమరు మహావిద్వాంసులు, మహాజ్ఞాని. సంజీవిని మంత్రము తమరిని శక్తిమంతులను చేసినది. తమ ముందు ఎవరునూ ఎదిరించి నిలువలేరు. అయినను నేనొక మాట అడగవచ్చా? తప్పక అడగండి దేవేంద్ర, నేను మిమ్మల్ని నిరాశపరచలేను. ఆచార్య, సంజీవిని మంత్రము వల్ల దానవులు మృత్యువు నుండి విముక్తులవుతారు. ఒకవేళ మృత్యువు సంభవిస్తే వారిని పునర్జీవితుల్ని చేయగలరు. కానీ తమకేదైనా జరిగితే అప్పుడేం చేస్తారు? సమరములోని తంత్రము సంజీవిని అభిమంత్రము ఎన్నడు ఎరుగని ఓటమితోని శోకములో మునిగే దేవగణం దేవదేవుని తరుణోపాయం దేవదానవ సాగర మదనం దైత్యనీతికి ఒకటే మార్గం అమరత్వానికి అమృతపానం అమరత్వానికి అమృతపానం